హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 101వ పాదము 101th పాద నేర్చుకుందాము. అనాది భూర్భువ లక్ష్మీ సువీర రుచిరాంగద జనన జనజన్మాది భీమ భీమపరాక్రమ. అనాది, ఆది అంటే ఏంటి? మొదలు. అనాది అంటే మొదలు లేనివాడు. ఎందుకు? అన్నిటికీ మూల కారణం ఎవరు? విష్ణువే కదా. అందుకని ఆయనకు ఆది అనేది లేదు, అనాది అని అందుకని అంటారన్నమాట. భూర్భువ, భూహు అంటే ఏంటి? ఆధారం అన్నమాట. భూమి అన్నిటికీ ఆధారమైంది కదా. అటువంటి భూమికి కూడా ఆధారమై ఉన్నవాడు, భూమికి ఆధారమైనవాడు కాబట్టి భూర్భువ అని అంటారు. లక్ష్మీ, లోకాలకు శోభను చేకూర్చేవాడు. భూమికి ఆధారమై ఉండటమే కాకుండా శోభను కలిగించేవాడుగా కూడా పరమాత్మయే ఉన్నాడు. అన్ని లోకాలకు శోభను చేకూర్చేవాడనమాట. భూమ్యాంతరిక్షాలకు అంటే భూమి, అంతరిక్షము అన్ని లోకాలకు శోభను కలిగించువాడు కాబట్టి లక్ష్మీ అని అంటారు. సువీర, మంచి వీరుడు లేదా దివ్యమైన గొప్పవైన అవతారాలు దాల్చువాడు కాబట్టి సువీర అని అంటారు. రుచిరాంగద, హూ హ్యాస్ బ్యూటిఫుల్ షోల్డర్స్, మనోహరమైన భుజకీర్తులు కలవాడు, అందమైన భుజములు కలవాడు. జనన, జనింప చేయువాడు. అన్ని జీవరాశులను ఆయనే ఉద్భవింపజేస్తున్నాడు కదా, అందుకని జనన అని అంటారు. జనజన్మాది, సర్వజీవుల జన్మలకు మూల కారణమైనవాడు. హీఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ పీపుల్, అందుకని జనజన్మాది అని అంటారు. భీమః, భయాన్ని కలిగించువాడు. ఎవరికి కలుగుతుంది భయం ఆయన్ని చూడగానే? రాక్షసులకు. దేని వలన? మహాభయాన్ని కలిగించే వజ్రాయుధాన్ని ఎత్తి పట్టుకుని కనపడతాడు కాబట్టి భీమః అని అంటారు. భీమ పరాక్రమ, భయంకరమైన పరాక్రమం కలవాడు. వివిధ అవతారాలలో రాక్షసులను భయపెట్టే పరాక్రమము ప్రదర్శించాడు కాబట్టి భీమ పరాక్రమ అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. అనాదిర్ భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగద జననో జనజన్మాదిర్ భీమో భీమపరాక్రమ. ఈ పాదాన్ని ఉత్తరాభాద్రా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది. రేపు 102వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.